వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అనుష కుమల్. ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ గురించి వింటూ ఉన్నాం. సో ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, దీని కాజెస్ ఏంటి, అండ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఈ ట్రీట్మెంట్ కోసం ఏమున్నాయి, ఇలాంటి విషయాల గురించి చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు కన్సల్టెంట్ విహార మెడికేర్ నుంచి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుమార్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అండి. సో ఫస్ట్ బేసిక్గా ఈ కిడ్నీ ప్రాబ్లమ్స్కి కాజెస్ అండ్ క్యూర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీని గురించి చెప్తారా? కిడ్నీ వ్యాధుల్ని మనం రెండు రకాలుగా విభజించవచ్చండి. తాత్కాలికమైన కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు. ఈ రెండింటికి కూడాను ట్రీట్మెంట్ అనేది వేరే రకంగా ఉంటుంది. ఎందుకంటే తాత్కాలికమైన కిడ్నీ సమస్యలు రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు సంవత్సరాలు, నెలలు, సంవత్సరాల తరబడి అది పెరుగుతూ పోతూ లాస్ట్ స్టేజ్కి కిడ్నీ రీచ్ అయ్యి వాళ్ళకి డయాలసిస్ లాంటి అవసరం పడుతూ ఉంటాయి. ఈ తాత్కాలిక కిడ్నీ సమస్యలకు ఏంటంటే ఉదాహరణకు పేషెంట్స్ వాంతులు విరేచనలు అయినప్పుడు, లేదా గుండెకి సంబంధించి టెంపరీగా అయిన ప్రాబ్లం అయ్యి బీపీ తగ్గినప్పుడు, పేషెంట్స్కి ఏమైనా వేరే ఆర్గన్స్కి ఇబ్బందులు ఎదురుపడి వాటి ద్వారా మన కిడ్నీ పైన ఒత్తిడి పడినప్పుడు ఈ కిడ్నీ పైన ఒత్తిడి పడి తాత్కాలికమైన కిడ్నీ సమస్యలు ఏర్పడతాయి. ఇవి కొన్ని రోజుల్లో కానీ నెలల్లో కానీ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇదే దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు అయితే అవి రికవర్ కావు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి మెల్లిమెల్లిగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోతూ లాస్ట్ స్టేజ్కి రీచ్ అవుతూ ఉంటుంది. సో ఇలా వీటిని ప్రివెంట్ చేయడానికి ఏంటంటే మొదటగా మనకి మెయిన్గా దీర్ఘకాలిక కిడ్నీ సమస్యను ప్రివెంట్ చేయడానికి మనకి బీపీ, షుగర్ కానీ, అది కాకుండా రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ, లేదు అంటే కిడ్నీలో స్టోన్స్ ఉండడం కానీ, లేదా కొన్ని జన్యపరమైన కారణాల వల్ల కానీ వీళ్ళకి కిడ్నీ సమస్యలను వస్తూ ఉంటాయి. ఇవి క్రమక్రమంగా నెలలు, సంవత్సరాల తరబడి ఎండ్ స్టేజ్కి రీచ్ అయ్యి తర్వాత పేషెంట్స్కి డయాలసిస్ కానీ, కిడ్నీ మార్పిడి కానీ అవసరపడే ఛాన్స్ ఉంటాయి. అయితే క్రానిక్ కిడ్నీ డిసీజెస్ గురించి మాట్లాడితే దాంట్లో స్టేజెస్ ఎలా ఉంటాయి, దాని గురించి చెప్తారా? నార్మల్గా క్రానిక్ కిడ్నీ డిసీజ్ని చెప్పే ముందు మనం గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ గురించి చెప్పాలి. ఇదేంటంటే కిడ్నీ ప్రధానాన్ని సూచిస్తుంది. నార్మల్గా గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది ఒక హెల్దీ పర్సన్లో 90 నుంచి 120 మధ్యలో ఉంటుంది. ఎప్పుడైతే ఇది తగ్గుతుందో మనము CKD స్టేజెస్ కింద విభజించుకుంటాం. ఎవరికైతే ఈ GFR అనేది తగ్గి, గ్లోమరులర్ ఫిల్ట్రేషన్ తగ్గి 90 కన్నా తగ్గిందో అప్పుడు వీళ్ళు CKD స్టేజెస్ కిందకి వస్తూ ఉంటారు. ఇది 3 నెలల సమయం పడితే కానీ మనం వాళ్ళని క్రానిక్ కిడ్నీ డిసీజ్, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి కింద మనం వీళ్ళని డివైడ్ చేయలేం. సో ఇటువంటి వాళ్ళను మనము 5 స్టేజెస్ కింద డివైడ్ చేస్తాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి 90 కన్నా ఎక్కువ ఉండి మిగతా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కిడ్నీ చిన్నగా ఉండడం కానీ, యూరిన్లో ప్రోటీన్స్ పోవడం కానీ, యూరిన్లో రక్తం పోవడం కానీ ఇటువంటి జరుగుతున్నప్పుడు వాళ్ళు స్టేజ్ 1లో ఉంటారు. ఇలా క్రమక్రమంగా ఎప్పుడైతే GFR తగ్గిపోతూ ఉంటుందో, ఇందాక చెప్పినట్టు వివిధ కారణాల వల్ల కిడ్నీ ఫంక్షన్ తగ్గుతున్నప్పుడు వాళ్ళ GFR అనేది తగ్గి వాళ్ళు లాస్ట్ స్టేజ్కి రీచ్ అవుతూ ఉంటారు. సో స్టేజ్ 5 అనేది వచ్చేసరికి వాళ్ళకి కిడ్నీ మార్పిడి కానీ, కిడ్నీ డయాలసిస్ కానీ ఇటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే డాక్టర్, ఈ CKD క్రానిక్ కిడ్నీ డిసీజెస్ దీంట్లో లేటెస్ట్ టెక్నాలజీస్ కానీ ట్రీట్మెంట్లో ఏమన్నా వచ్చాయా? ఇప్పుడు మనకైతే కారకాలు చెప్పాము కిడ్నీ డిసీజ్కి, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులకు సంబంధించి మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది బీపీ, షుగర్, యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉండడం, ఇటువంటి వాటి వల్ల మనకి కిడ్నీ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఎండ్ స్టేజ్కి రీచ్ అవుతూ ఉంటుంది. మనకు మెయిన్గా ఈ మధ్య పరిశోధనలో వాళ్ళ తర్వాత వచ్చిన మెడిసిన్స్ వల్ల ఏంటంటే ఆ మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల పేషెంట్కి బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్తో పాటు కిడ్నీ వ్యాధి ప్రోగ్రెస్ అవ్వడానికి ఏవైతే కారణాలు ఉంటాయో, ప్రోటీన్ లాస్ కావడం కావచ్చు, ఇటువంటివి తగ్గి ఈ కిడ్నీ వ్యాధి డౌన్ ద స్టేజెస్ అంటే స్టేజ్ 1 నుంచి స్టేజ్ 5కి వెళ్లకుండా కాపాడడానికి మనకు ఛాన్స్ ఉంటుంది. ఈ వీటితో పాటు ఏవైతే బీపీ, షుగర్ కంట్రోల్ చేయడానికి, మనము కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి మెడిసిన్స్ అయితే వాడతామో వీటి వల్ల కిడ్నీ సేఫ్ ఉండేవి కాకుండా గుండెకి కూడా సంబంధించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఆస్కారం ఉంటుంది. సో ఒక రకమైన మెడిసిన్ ఇలా పలు రకాల వ్యాధులను మనం కంట్రోల్ చేయడానికి, వాటిని ప్రోగ్రెస్ కాకుండా ఉండడానికి మనం కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్, బేసిక్గా మనం తీసుకునే ఫుడ్ కిడ్నీస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారో వాళ్ళు ఫుడ్లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఇప్పుడు డైట్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కిడ్నీ వ్యాధి అయితే ఉంటుందో ఒకసారి మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే అది ఫైనల్గా కిడ్నీ ద్వారానే దాన్ని ఎక్స్క్రీట్ అవుతూ ఛాన్స్ ఉంటుంది. సో మనం తీసుకునే ప్రోటీన్ దగ్గర నుంచి, ఫ్యాట్ దగ్గర నుంచి, కార్బోహైడ్రేట్ దగ్గర నుంచి ఈ కిడ్నీ వ్యాధి పేషెంట్స్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇనీషియల్ స్టేజెస్లో ఈ ప్రోటీన్ కంటెంట్ అనేది తక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రోటీన్లో కూడా సరైన ప్రోటీన్ సరైన మోతాదులో తీసుకోవడం చాలా అవసరం. సరైన ప్రోటీన్ అనగా మనం మాంసాహారం తక్కువగా తీసుకోవడము, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం లాంటివి చేయడం ఉత్తమం. ఎందుకంటే మాంసాహారం తీసుకోవడం వల్ల వాటి వల్ల కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవ్వడము, వాళ్ళు ఎండ్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. సో ప్రోటీన్స్ అనేవి సరైన మోతాదులో తీసుకోవడం అవసరం. అలాగే ఈ కిడ్నీ పేషెంట్స్లో ఫాస్ఫరస్ అండ్ పొటాషియం లాంటివి ఎక్కువగా పేరుపోయే అవకాశాలు ఉంటాయి. నట్స్ కానీ, డైరీ ఫ్రూట్స్ కానీ వాటిలో ఫాస్ఫరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా పొటాషియం అనేది మనకి ఫ్రూట్స్లో, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. సో పండ్లు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు ఇటువంటి వాటిలో పొటాషియం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా పొటాషియం అండ్ ఫాస్ఫరస్ తక్కువగా ఉన్న ఫుడ్స్
అండ్ సాల్ట్ అనేది తక్కువ తీసుకోవాల్సి ఉంటుందండి. ఏ పేషెంట్ అయినా కానీ 2 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోకూడదు. అంటే ఒక 2 టీ స్పూన్ మనము ఉప్పు తీసుకుంటే కనుక రోజు మొత్తంకి సరిపడా 1 టీ స్పూన్ ఉప్పు వాడడం వల్ల ఆ పేషెంట్కి ఒక రోజు మొత్తంలో 2 గ్రామ్స్ ప్రోటీన్ అనేది రీచ్ అవుతుంది. సో దానివల్ల మనం బీపీ కంట్రోల్లో పెట్టుకోవడము, తద్వారా కిడ్నీ డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా మనము కాపాడుకోవడానికి మనకి వీలుంటుంది. సార్ డాక్టర్ గారు, జనరల్గా కిడ్నీ ఇష్యూ ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాల ద్వారా ప్రారంభ దశలోనే ఎర్లీగా దాన్ని ఎలా కనిపెట్టొచ్చు, అట్ ది సేమ్ టైం చిన్నవాళ్లలో కానీ పెద్దవాళ్లలో కానీ ఎలాంటి సంకేతాలు ఉంటాయి, డిఫరెన్సెస్ కూడా కొంచెం క్లియర్గా చెప్తారా? కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఏంటంటే చాలా మటుకు సైన్స్ సింటమ్స్ అనేది ఎర్లీగా ఉండవు, కానీ చిన్న చిన్న క్లూస్ ఉంటాయి. అది ఫ్యూచర్లో కిడ్నీ డిసీజ్కి దారితీస్తుంది. ఎలాగంటే చిన్నపిల్లల్లో ఎక్కువగా మూత్రం పాస్ చేస్తున్నప్పుడు ప్రతిసారి ఏడవడం కానీ, లేదంటే మూత్రం పాస్ చేసిన నురగా ఉండడం కానీ, ఫ్రాత్ రావడం కానీ, లేదంటే యూరిన్ రెడ్ కలర్లో రావడం కానీ, చిన్న చిన్న రాళ్ళు పాస్ చేస్తుండడం కానీ, లేదంటే వాళ్ళు కాళ్ళ వాపులు రావడం కానీ, ఇటువంటి ఏమైనా జరుగుతున్నప్పుడు మనం పెద్దవాళ్ళు చూస్తూ ఉంటే కనుక వాళ్ళకి యూరిన్ ఎక్కువసార్లు పాస్ చేస్తుండడము, యూరిన్ మంటగా ఉండడము, యూరిన్ వెళ్ళే లోపల కూడా బాత్రూమ్కి వెళ్ళే లోపల కూడా దాన్ని ఆపుకోలేకపోవడం, ఇటువంటి ఏమైనా జరుగుతున్నప్పుడు, లేదా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు, ఇటువంటి చిన్న చిన్న వాటికి మనం ముందుగానే టెస్ట్ చేయించుకొని డాక్టర్ సలహా మేరకు మెడిసిన్స్ వాడుకుంటే కనుక మేము ఫ్యూచర్లో కిడ్నీ డిసీజ్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఓకే డాక్టర్, ఈ కిడ్నీ డిసీజ్కి సంబంధించి టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి, వాటి ప్రాముఖ్యత కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే టెస్ట్లు కూడా ఏమన్నా ఉన్నాయా? సింపుల్ టెస్ట్ అండి. బేసిక్ టెస్ట్ చేయడం ద్వారా మనం ఏంటంటే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులను మనం ప్రివెంట్ చేయొచ్చు. లైక్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాం. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్లో ఏం చూస్తామంటే ప్రోటీన్స్ శుద్ధ అనేది అంటారు అనమాట. అదేమైనా పోతుందా, రక్త కణాలు ఏమైనా పోతున్నాయా, లేదంటే పేషెంట్కి యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఇటువంటి మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుస్తుంది. చాలా మటుకు డయాగ్నోస్ అనేది మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్తో చేయొచ్చు. ఇది కాకుండా రక్త పరీక్ష, సెరం క్రియాటిన్ అనే చిన్న రక్త పరీక్ష చేయడం ద్వారా మనం ఏదైనా కిడ్నీకి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా కనుక్కోవచ్చు. ఇప్పుడు కిడ్నీ వ్యాధులు రాకుండా ఎలాంటి మోడిఫికేషన్స్ చేసుకోవాలి లైఫ్ స్టైల్లో, అట్ ది సేమ్ టైం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు అది క్రానిక్ కాకుండా ఇంకా పెరగకుండా ఎలాంటి జాగ్రత్తలు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ కావచ్చు, ఏమైనా చేంజెస్ చేసుకుంటే ఉపయోగంగా ఉంటుందా? ఇది కామన్గా అందరికీ వర్తించే క్వశ్చన్ అండి. ఏంటంటే మనం తీసుకునే ఆహారం ఎప్పుడైనా కూడా మన ప్లేట్ అనేది కలర్ఫుల్ ఉండాలి. అంటే ఫ్రూట్స్ ఉండాలి, వెజిటబుల్స్ ఉండాలి, రైస్ ఉండాలి, అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ సమపాలలో ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా సాల్ట్ ఇంటేక్, ఉప్పు అనేది ఇందాక చెప్పినట్టుగా 2 గ్రామ్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఉప్పు తక్కువ తీసుకోవడం వల్ల మనం బీపీని కంట్రోల్ పెట్టుకొని తద్వారా కిడ్నీని డిసీజ్ రాకుండా మనము మన బాడీని కాపాడుకోవచ్చు. ఇవి కాకుండా పేషెంట్స్ అడిక్షన్స్ అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ వాటికి దూరంగా ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ, రోజు వ్యాయామం చేయడం, వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయడం, ఎవరికి తగ్గట్టు వాళ్ళు అంటే వాళ్ళ బాడీ సహకరించిన దాని ప్రకారం వ్యాయామం చేసుకోవడం వల్ల బాడీని వెయిట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే మన బాడీ వెయిట్ తగ్గడం వల్ల కూడా మన కిడ్నీ డిసీజ్ దూరంగా ఉంచడానికి ఆస్కారం ఉంటుంది. ఇవి కాకుండా స్ట్రెస్ అనేది తగ్గించుకోవాలి. ఈ రోజులో అందరికీ స్ట్రెస్ ఉంటుంది. స్టూడెంట్స్ కానీ, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ప్రతి ఒక్కరికి స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గడానికి మనకి యోగా లాంటివి, మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల మనకి స్ట్రెస్ తగ్గించుకొని ఈ ఆహార సూత్రాలు పాటించడం వల్ల, ఇంకోటి బీపీ షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఫాలోఅప్ చెకప్ చేసుకొని రెగ్యులర్గా డాక్టర్ సలహాలు ఫాలో అవుతూ వాళ్ళ బీపీని కంట్రోల్లో పెట్టుకోవడం, షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడం ద్వారా మనం కిడ్నీ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు ఏ విధంగా కిడ్నీ సమస్యల బారిన పడతారు, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఫ్యూచర్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి? బీపీ ఎక్కువగా ఉండడం, అధిక రక్తపోటు వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అంటే మనకి ఈ రక్తనాళాలు ఏవైతే అవి దెబ్బతింటాయి. ఒకటి, కిడ్నీకి రక్త సరఫరా తగ్గుతుంది. రెండోది, కిడ్నీ లోపల నెఫ్రాన్స్ అనే చిన్న చిన్న పరికరాలు అయితే కిడ్నీ ఫంక్షనింగ్ పార్ట్స్ ఉంటాయో అవి సున్నితమైన పార్ట్స్. కిడ్నీకి స్వతహాగా ఈ బీపీని కంట్రోల్ చేసుకోవాలంటే తనకు వచ్చే రక్త సరఫరాని కంట్రోల్ చేయడానికి శక్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే అవుట్ ఆఫ్ ద రేంజ్ మరీ ఎక్కువగా బీపీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఆ నెఫ్రాన్స్ని డ్యామేజ్ చేయడం వల్ల కిడ్నీ అనేది పాడవుతుంది. ఇలా బీపీ వల్ల కిడ్నీ అనేది ఇబ్బంది పడుతుంది. ఇది కాకుండా షుగర్ ఉండడం వల్ల ఏంటంటే షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల రక్తనాళాలు దెబ్బతినడము, తరచుగా వీళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావడం, ఇటువంటి వల్ల కిడ్నీ స్టోన్స్ కూడా రావడం, వీళ్ళకి నరాలు దెబ్బతినడం వల్ల యూరినరీ బ్లాడర్ అయితే రక్తాన్ని యూరిన్ స్టోర్ చేసే బ్యాగ్ ఉంటుందో పొత్తి కడుపులో దీనిపైన ప్రభావం చూపించడం, ఇలా పలు రకాల విధాల వల్ల మనకి మధుమేహం కంట్రోల్ లేకపోవడం వల్ల కిడ్నీ అనేది దెబ్బతింటూ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఎండ్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయి ఆ పేషెంట్స్కి సంబంధించి? ఎవరైతే పేషెంట్ స్టేజ్ 5 CKDకి రీచ్ అవుతారో మనం ముందుగానే మనం ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. వీళ్ళకి హీమోడయాలసిస్ అంటే రక్తశుద్ధి ప్రక్రియ ఉంటుంది. ఇది కాకుండా పెరిటోనియల్ డయాలసిస్ అని ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా మనం పొట్టలో పైప్ వేసి ఇది రక్తం ద్వారా మెషిన్కి అవసరం లేదు, పేషెంట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇది కాకుండా మూడవది కిడ్నీ మార్పిడి. ఈ మూడిట్లోకెల్లా కిడ్నీ మార్పిడి అనేది డెఫినెట్గా ది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఓ కిడ్నీ చేసే ఫంక్షన్ని ఇంకో కిడ్నీ, హెల్తీ కిడ్నీ మాత్రమే రిప్లేస్ చేయగలుగుతుంది.
మనం ఒక పేషెంట్ని రక్తశుద్ధి చేయాలనుకుంటే కనుక హీమోడయాలిసిస్ ద్వారా చేయాలనుకుంటే కనుక పేషెంట్స్ని ముందుగానే ఏఈ ఫిస్టులు అనేది చేస్తాం. అంటే రక్తనాళాలని మనము రెండు కలపడం ద్వారా పేషెంట్కి రక్తాన్ని బయటికి తీసి రక్తశుద్ధి చేసి మళ్ళీ పంపించడానికి వీలవుతుంది. పెరిటోనియల్ డయాలిసిస్ అనేది పేషెంట్ రోగికి ఏముంటుందంటే ఇంటి దగ్గర స్వతహాగా చేసుకోవడానికి వీలుంటుంది. కానీ వీళ్ళు చేయాల్సిన విషయం ఏంటంటే రోజుకి 3 సార్లు ఆ పెరిటోనియల్ డయాలిసిస్ ద్రవం ఏదైతే ఉంటుంది అది పొట్టలో పెరిటోనియం అనే బ్యాగ్ ఉంటుందన్నమాట. దాంట్లో ఈ ద్రవాన్ని పంపించి 4 గంటలు ఉంచడం వల్ల ఏమవుతుందంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ కానీ వేస్ట్ మెటీరియల్ అన్నీ కూడా ఈ ఫ్లూయిడ్లోకి వచ్చేసి దాన్ని 4 గంటల తర్వాత డ్రైన్ చేయడం జరుగుతుంది. ఇలా పెరిటోనియల్ డయాలిసిస్ పనిచేస్తుంది. ఇది కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఎవరైనా పేషెంట్ ఎండ్ స్టేజ్ డిసీజ్ రీచ్ అవుతున్నారో అంటే మనం ఏం చేస్తామంటే ముందుగానే వాళ్ళకి ట్యూన్ చేసి పెడతాం. అంటే వీళ్ళకి చెప్పి పెడతాం అనమాట, వీళ్ళకి మీకు ఫ్యూచర్లో మీకు కిడ్నీ మార్పిడి అవసరం పడుతుంది. సో దీని ప్రకారంగా ఇంట్లో ఎవరన్నా దాతలు ఉంటే కనుక మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే డాక్టర్, ఎవరైనా సక్సెస్ స్టోరీ ఉందా? ఎవరైనా పేషెంట్ సక్సెస్ఫుల్గా వాళ్ళ డిసీజ్ నుంచి బయటపడ్డ స్టోరీ ఏమైనా? సక్సెస్ అనేది చాలాసార్లు ఎలా డిపెండ్ అవుతుందంటే అండి, పేషెంట్ సరైన టైంలో మన దగ్గర రావడం, మేము చెప్పిన టెస్టులు చేయించుకోవడం, తద్వారా మేము డయాగ్నోస్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ అయితే చెప్తాం అది ఫాలో కావడం వల్ల చాలా మటుకు సక్సెస్ స్టోరీసే ఉంటాయి. ఓకే డాక్టర్, వన్స్ ఒక కిడ్నీ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అది వేరే అవయవాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది? ఇంకా ఏమైనా ఆరోగ్య సమస్యలు బారిన పడే అవకాశం ఉంటుందా? కిడ్నీ సమస్య, దీర్ఘకాలిక కిడ్నీ సమస్య వచ్చినప్పుడు మన బాడీలో ఆల్మోస్ట్ చాలా మటుకు ఆర్గన్స్ పైన అది ఎఫెక్ట్ చూపిస్తుంది. లైక్ ఏంటంటే ఇనీషియల్గా పేషెంట్స్కి బీపీ ఉండకపోవచ్చు, కానీ క్రమక్రమంగా బీపీ అనేది డెవలప్ అవుతుంది. స్టేజ్ 5 CKD వచ్చే వరకు మ్యాక్సిమంగా పేషెంట్స్ అందరికీ కూడా బీపీ ఎక్కువగా ఉంటుంది. ఇలా కాకుండా వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు అర్థం చేసుకునే శక్తి, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. ఇది కాకుండా వాళ్ళ నరాలపైన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు సరిగా తినలేకపోవడం, తిన్నది జీర్ణం కాకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళకి రక్తహీనత డెవలప్ అవుతుంది. ఇదే కాకుండా వాళ్ళ రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతూ ఉంటుంది. దీంతో పాటు వాళ్ళకి చర్మం సంబంధించిన సమస్యలు, అంటే వాళ్ళకి దురదలు లాంటివి పెడుతూ ఉంటాయి అన్నమాట. ఇవి చాలా డిఫికల్ట్గా ఉంటాయి ట్రీట్మెంట్ చేయడానికి. అంటే మన మెడిసిన్స్, రకరకాల మెడిసిన్స్ వాడిన తర్వాత చాలా మందికి రెస్పాండ్ కాని స్టేజ్లో ఉంటారు. తర్వాత డయాలిసిస్ అనేది మాత్రమే ఫైనల్గా ట్రీట్మెంట్ ఉంటుంది. డాక్టర్ గారు, కిడ్నీ ఇష్యూస్ వంశపారంపర్యంగా కూడా వస్తాయి? ఒకవేళ వస్తాయి అంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముందే? కొన్ని రకాల కిడ్నీ జబ్బులు వంశపారంపర్యంగా వస్తాయండి. లైక్ పేషెంట్స్కి ఏంటంటే సిస్ డెవలప్ అవుతూ ఉంటాయి, నీటి బుడగలు లాంటివి డెవలప్ అవుతూ ఉంటాయి. లేదు అంటే యూరిన్లో ప్రోటీన్స్ అనేవి పోతూ ఉంటాయి, లేదా రెగ్యులర్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం లాంటివి కానీ ఇలాంటివి తరచుగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇటువంటి పేషెంట్స్కి ఏంటంటే రెగ్యులర్గా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు రెగ్యులర్ ఫాలోఅప్లు ఉండడం, వాళ్ళ తరఫున చేయాల్సింది వెయిట్ కంట్రోల్ పెట్టుకోవడం, ఫిజికల్ యాక్టివిటీ చేయడం, తరచుగా టెస్ట్ చేయించుకోవడం లాంటివి చేస్తూ ఉంటే మనం జన్యుపరమైన వ్యాధులను మనం ప్రివెంట్ చేయడానికి ఆస్కారం. ఓకే డాక్టర్, ఒకసారి కిడ్నీ దానం చేసిన దాతకి తనకి దానం చేయడం ద్వారా తన ఆరోగ్యం మీద ఏమైనా ప్రభావం ఉంటుందా? ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరైనా ఒక కిడ్నీ పేషెంట్కి ఎవరైనా దాత ముందుకు వస్తే, వాళ్ళ నియర్ రిలేటివ్ అంటాం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే కనుక మనం పలు రకాల టెస్టులు చేసి ఇటువంటి పేషెంట్కి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం రాదు అన్నది తెలిసిన తర్వాతనే మనం ముందుకెళ్ళి కిడ్నీ మార్పిడి చేయడం జరుగుతుంది. ఒకవేళ ఏ టెస్ట్లోనే తెలిస్తే కనుక మనం ఆపేస్తాం. ఇది కాకుండా కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత కూడా వాళ్ళు రెగ్యులర్ వర్క్కి ఒక వారం లోపల వెళ్ళిపోవచ్చు. అంటే అది లాప్రోస్కోపీ ద్వారా చేసామా, ఓపెన్ సర్జరీ చేసామా దాన్ని బట్టి డిపెండ్ అయి ఉండి ఆ డ్యూరేషన్ ఎన్ని రోజులు రికవర్ అవుతారనేది డిపెండ్ అయి ఉంటుంది. సో వీళ్ళకి బీపీ ఎక్కువ కంట్రోల్లో లేకపోవడం లాంటివి లేకపోతే కనుక వాళ్ళు రెగ్యులర్ డైట్ తీసుకుంటూ వాళ్ళు రెగ్యులర్ పనులు చేసుకోవచ్చు. వీళ్ళు ఫ్యూచర్లో ప్రెగ్నెంట్, ఒకవేళ దాత ఫ్యూచర్లో ప్రెగ్నెంట్ కావాలనుకుంటే ఒక 6 నెలలు వెయిట్ చేసి వాళ్ళు ప్రెగ్నెన్సీకి వెళ్ళొచ్చు, కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి ఒకవేళ కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత ఫ్యూచర్లో ఏ కారణం చేత ఆ కిడ్నీ ఖరాబ్ అవుతే కనుక మనకి ఏదైతే స్టేట్ ప్రోగ్రామ్స్ ఉంటాయో వీళ్ళకి ప్రయారిటీ ఉంటుంది. అంటే వీళ్ళు లిస్ట్లో టాప్లో ఉంటారు. రేపొద్దున వీళ్ళకి కిడ్నీ ప్రాబ్లం వస్తే కనుక జీవన్ దాన్ ప్రోగ్రామ్, స్టేట్ రన్ ప్రోగ్రామ్ అయితే ఉందో దాంట్లో వీళ్ళకి టాప్ ప్రయారిటీ నుండి వీళ్ళకి తొందరగా కిడ్నీ వచ్చే ఛాన్స్ ఉంటాయి. డాక్టర్ గారు, మీ దగ్గర డయాలసిస్ చేసుకునే పేషెంట్స్కి సైకలాజికల్గా అండ్ ఫిజికల్గా ఎలాంటి సపోర్ట్ని మీరు అందిస్తారు? ఒకసారి మనం పేషెంట్స్ని మీకు డయాలసిస్ అవసరం పడుతుంది చెప్పగానే ఫస్ట్ వాళ్ళు షాక్లో ఉంటారు. నెక్స్ట్ డినయల్ అనే స్టేట్ ఉంటుంది, మాకేం లేదు అని. యాంగర్ అనే స్టేట్, అంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ గ్రీఫ్ అనే ఉంటుంది. దాని ద్వారా ఈ స్టేజెస్ ద్వారా పాస్ అవుతూ ఫైనల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారన్నమాట. సో ఈ స్టేజ్ రీచ్ అవ్వడానికి వాళ్ళకి ఎమోషనల్గా సపోర్ట్ అవసరం. వాళ్ళు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ ఉండడంతో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యి రెగ్యులర్ డయాలసిస్ చేయించుకుంటూ వాళ్ళ లైఫ్ని లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మేజర్గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎలాంటి ఛాలెంజెస్ ఎదురవుతుంటాయి, దాన్ని ఎలా ఓవర్కమ్ అవుతారు? కిడ్నీ మార్పిడిలో ప్రధాన ఛాలెంజ్ ఏంటంటే చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల కిడ్నీ డొనేషన్ చేయడానికి ముందుకు రారు. దానివల్ల ఏమవుతుందంటే రిసిపియంట్ లిస్ట్ అనేది చాలా ఎక్కువ ఉండిపోతుంది, దానికి అనుగుణంగా దాతలు తక్కువ మంది ఉంటున్నారు. సో ఈ లిస్ట్ ఎక్కువ పెరిగిపోవడం వల్ల చాలామంది డయాలిసిస్లోనే ఉండిపోవడం, తద్వారా దానికి కాంప్లికేషన్స్కి డెత్స్ అనేవి ఎక్కువ జరగడం జరుగుతుంది. ఇవి కాకుండా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడానికి చాలామంది డయాలిసిస్ పేషెంట్స్కి అపోహలు ఉన్నాయన్నమాట. అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ కాదు, ఇది చేయించుకుంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం అన్ని టెస్టులు చేసి
అన్ని రకాలుగా ఫిట్ ఉన్నారన్న తర్వాతనే మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ముందుకు వెళ్తాం. బట్ ఫైనల్గా సక్సెస్ రేట్ అనేది పేషెంట్ మందులు వాడకం మీద ఉంటుంది, వాళ్ళ రెగ్యులర్ ఫాలోఅప్ మీద ఉంటుంది. సో తద్వారా రీసెంట్ అడ్వాన్సెస్ అయితే మనకి రోజు రోజుకు జరుగుతున్న పరిశోధన వల్ల మనకి ఏమవుతుందంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న తర్వాత కూడా పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి అట్ సేమ్ టైం కిడ్నీ మెయింటైన్ కావాలి, పేషెంట్కి ఎటువంటి ఇబ్బందులు జరగకూడదు. ఇటువంటి అన్నిటినీ కూడా మనము పరిగణలోకి తీసుకొని పేషెంట్స్కి మెడిసిన్ పెట్టడం వల్ల వాళ్ళ క్వాలిటీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది, వాళ్ళు డయాలసిస్ ఫ్రీ పీరియడ్ హ్యాపీగా ఉండగలరు. డాక్టర్ గారు, సాధారణంగా వాడే మెడిసిన్స్ వల్ల కూడా కిడ్నీ మీద ప్రభావం ఉంటుందా? ఉంటే దాన్ని ఎలా ఓవర్కమ్ అవ్వాలి? మన దగ్గర ఏంటంటే మెడికల్ షాప్లో వెళ్ళి చిన్న నొప్పి ఉంది అని చెప్పి మెడిసిన్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఇట్లా తరచూ అనాల్జెసిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల కానీ, లేదా అనవసరంగా యాంటీబయాటిక్స్ దీర్ఘకాలికంగా వాడడం వల్ల కానీ వీటి దుష్ప్రభావాలని కిడ్నీ పైన ఉంటాయి. కిడ్నీ రక్త సరఫరా తగ్గడం కానీ, కిడ్నీ రక్తనాళాలలో క్లాట్స్ రావడం కానీ, కిడ్నీ పనితనంలో దెబ్బతినడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో ఎటువంటి మెడిసిన్ అయినా కూడా డాక్టర్ పర్యవేక్షణలో కొంతకాలం మాత్రమే వాడాలి. ఇలా ఎక్కువ కావడం వాడడం వల్ల డెఫినెట్గా వాటి ప్రభావం, దుష్ప్రభావం అనేది కిడ్నీ పైన పడుతుంది. ఓకే డాక్టర్, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కిడ్నీల మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? ఆయుర్దాయం అనేది భారతీయుల్లో 2001తో కంపేర్ చేస్తే 2022కి 5 సంవత్సరాలు పెరిగి 67 సంవత్సరాలుగా ఉంది. ఎప్పుడైతే ఈ ఆయుర్దాయం పెరుగుతుందో క్రానిక్ డిసీజెస్ లైక్ బీపీ కావచ్చు, మధుమేహం కావచ్చు, ఇవి కంట్రోల్గా లేకపోవడం వల్ల వాటి ప్రభావం కిడ్నీ పైన పడే ఛాన్స్ ఉంది. ఇది కాకుండా ఈ GFR ఎస్టిమేషన్, గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ అనేది ఎస్టిమేట్ చేసేదానికి మనం క్రియాటిన్ అయితే వాడతామో ఈ ఓల్డ్ ఏజ్లో మజిల్ మాస్ తగ్గిపోవడం వల్ల ఆ టెస్ట్ అనేది తప్పుగా చూపిస్తుంది. సో అది కరెక్ట్గా అసెస్ చేయలేదు. సో అందుకోసమే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడాను ఈ కిడ్నీ టెస్ట్ అనేది సంవత్సరానికి ఒకసారి చేయించుకోవడం ఉత్తమం. సో చూసారు కదా, ఏదైనా కూడా అతిగా వాడితే ఖచ్చితంగా ప్రమాదమేనండి. మీరు గనక సొంత వైద్యం కానీ, సొంత మెడిసిన్స్ కానీ వాడితే గనక డాక్టర్ గారు చెప్పినట్టు మీ హెల్త్ చాలా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు మీరు గనక డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పై ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి.